క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తునామములో మీకు శుభములు. జీవస్వరం అనుదిన దైవవాక్కు సందేశానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈనాటి ధ్యానాంశం క్రీస్తు కొరకు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు మన కొరకు తాను శిలువ శిక్షను అనుభవించి అవమానాలకు గురి అయి చివరకు కఠోరమైన శిలువలో మరణించి మన కొరకు ఆయన బలిగా అర్పించి ఉన్నారు. మరి క్రీస్తు కొరకు నీవేమి చేస్తున్నావు? పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 8వ వచనములో, ఆయన కొరకై నేను సమస్తమును విడనాడితిని, క్రీస్తును పొందగలుగుటకై నేను వాణ్ణి అన్నిటినీ చెత్తగా భావిస్తున్నాను అని మనం చదువుకోవచ్చు. అదేవిధంగా లూకా శుభవార్త 5వ అధ్యాయము 11వ వచనములో, ఆ జాలరులు పడవలను ఒడ్డున చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించారని మనం చూడవచ్చు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నీ కొరకు నా కొరకు మరణించిన క్రీస్తు కొరకు నీవు నేను ఏమి చేస్తున్నాము? ఈ తపస్సు కాలంలో మనం ఉపవాసాలు చేస్తూ ఉంటాము, ప్రార్థనలు చేస్తూ ఉంటాము, దీక్షలు తీసుకుంటూ ఉంటాము, జపమాలలు చెప్పుకుంటాము. వీటన్నిటికంటే క్రీస్తుకు కావలసినది పశ్చాత్తాపం కలిగిన హృదయము మరియు పరివర్తన చెందిన మనస్సు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు కొరకు పరివర్తన చెందే అవకాశం ఉన్నదా? క్రీస్తు కొరకు పశ్చాత్తాపం చెందే హృదయము నీ దగ్గర ఉన్నదా? లూకా శుభవార్త 15వ అధ్యాయము 7వ వచనములో, హృదయ పరివర్తన పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండును అని మనం చదువుకున్నాం. అయితే ప్రియ విశ్వాసులారా, ఈ 40 రోజుల పాటు లేక 50 రోజుల పాటు నువ్వు చేస్తున్నటువంటి ఉపవాసములు, ప్రార్థనలు, దీక్షలు మరియు శిలువ మార్గములు అన్నీ కూడా నీ హృదయ పరివర్తనకై తోడ్పడితే, ఆ పశ్చాత్తాప చెందినటువంటి హృదయమే క్రీస్తుకు నువ్వు అర్పించేటువంటి ఆ యొక్క గొప్ప బహుమానము. మరి మారు మనస్సు పొంది పరివర్తన చెంది పశ్చాత్తాపం చెంది ఆ క్రీస్తును సమీపించి ఆయన కొరకు మారు మనస్సు పొందుదామా? దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా మారటానికి ప్రయత్నం చేద్దామా? దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.